అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై కవితక్క. నా పేరు శ్రావణి పగిడాల. నేను కొల్లాపూర్ కాన్స్టిట్యుయెన్సీ పార్టీ ఇన్ఛార్జ్. ఇవాళ ఇక్కడికి రావడం ముఖ్య విశేషం. ఈ నెల 6వ తారీఖున హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో సామాజిక తెలంగాణ సంకల్ప సభ అన్ని ఒకటి నిర్వహిస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి విజన్ పరంగా సామాజిక తెలంగాణ మనం ఇంకా తెచ్చుకోలేదు. భౌగోళిక తెలంగాణ సాధించగలిగినాం, కానీ సామాజిక తెలంగాణ రాలేదు. అంటే బీసీలకు కానీ, ఎస్సీ ఎస్టీలకి, బడుగు బలహీన వర్గాలకి, మహిళలకి మనం అనుకున్న తెలంగాణ చేయలేకపోయాం. తెలంగాణ సాధనలో అందరం కృషి చేసి అందరం పోరాటం చేసినా కానీ మన అణగారిన వర్గాలకి సరైన న్యాయం రాజ్యాధికారంలో కానీ, ఉద్యోగాలలో కానీ, మనకు రావాల్సిన నిధుల రూపంలో కానీ మనకి ఎప్పుడూ దక్కలేదు. బీసీలము మనము 50%కి పైగా పాపులేషన్లో ఉన్నా కానీ ఇవాళకి మనని ఓన్లీ కేవలం ఒక ఓట్ బ్యాంక్గా తప్ప మనకి ఒక న్యాయమైన అధికారం ఇవ్వడము, మనకి తగ్గ పొజిషన్స్ ఇవ్వడము ఎవరూ చేయట్లేదు. మహిళలనైతే ఇంకా ప్రపంచం మొత్తం మహిళలు ఎక్కడో దూసుకెళ్ళిపోతున్నా కానీ మన దగ్గర 1.5% లిటరసీ రేట్ కూడా లేదు. అంటే చదువులో మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఇప్పటికీ కూడా మహిళలకి పెళ్లిళ్ళకి డబ్బులు పెడతారు కానీ చదువుకి పెట్టే ఫ్యామిలీస్ చూడట్లేదు. సో కవితక్క గారు చాలా క్లియర్గా సామాజిక న్యాయం సాధనకై ఈ సభ చేస్తున్నాము. మొత్తం రాష్ట్ర పరంగా అన్ని వర్గాల వారిగా ఈ సభ దగ్గరకు వచ్చి ఈ సభని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ. దశాబ్దాలుగా కొల్లాపూర్ చరిత్రలోనే బీసీలకి ఎప్పుడు వాళ్ళకి అంటూ ఒక సీట్ రాలేదు. వాళ్ళకి కనీసం ఏ పార్టీ కూడా టికెట్ కూడా ఇవ్వలేదు. అలాంటి ఈ రోజు టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత గారు మమ్మల్ని నమ్మి, ఒక మహిళా నాయకురాలు, బీసీ నాయకురాలు అయిన నన్ను నమ్మి ఇన్ఛార్జ్గా వేయడమే తన విజన్ ఏంటో స్పష్టంగా తెలియజేస్తుంది. సామాజిక తెలంగాణ, సామాజిక న్యాయం అంటూ మనం ఎంతో మంది మాట్లాడతాం, కానీ ఆచరణలో పెట్టిన మొట్టమొదటి మహిళా నాయకురాలే మా కవితక్క. ఇప్పుడు కొల్లాపూర్ గురించి మాట్లాడితే దశాబ్దాలుగా కొల్లాపూర్లో ప్రతిసారి ఎంతో మంది మంత్రులు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అయినా కానీ ఎప్పుడు రెడ్డి వర్గమో లేదా దొరల రాజ్యమో దొరల పాలననో అయ్యింది. బీసీలకి ఎప్పుడు ఇక్కడ న్యాయం జరగలేదు. బీసీలకి ఒక ఓట్ బ్యాంక్ తప్ప బీసీలను ఎప్పుడు వీళ్ళు రాజకీయ పరంగా అవకాశం కల్పించలేదు. ఎంతో మంది బీసీ నాయకులని వాడుకున్న చరిత్ర వీళ్ళకు ఉంది తప్ప ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, ఒకప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ కొల్లాపూర్ ఏ విధంగా ముందుకు అభివృద్ధి చెందించలేదు. మేము జనంబాట కార్యక్రమంలో కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కానీ, కేకేఎల్ ప్రాజెక్ట్ కానీ, వివిధ దేవాలయాలని దర్శించినప్పుడు కూడా ఇది ఇంకా వెనుకబడ్డ ప్రాంతంలానే ఉండడం మేము గమనించినాం. చాలా మంది ప్రజలు వచ్చి ఇక్కడ ఎన్ని నిధులు వస్తున్నా, నిధులు ఎన్నో చేయించుకుంటున్నా కానీ ఇంకా ఇది వెనుకబడి ప్రాంతం ఉంది. మరి ఆ నిధులు ఏమైనట్టు? స్కూల్ కోసం అన్నారు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ చేస్తాము అన్నారు, ఏది ప్రాజెక్ట్ ముందుకు రాలేదు. నిధులు అయితే ఎక్కడికక్కడ శాంక్షన్ జరిగింది. ప్రజలకు ఇచ్చిన భూములను కూడా మళ్ళా వెనక్కి లాక్కోవడం మనం వార్తల్లోనే విన్నాము. నాకు తెలిసి కొల్లాపూర్ అభివృద్ధి ఇప్పుడు మా పార్టీ వస్తే, ఒక మహిళగా నేను ముందుకు వస్తే తప్ప అభివృద్ధి సాధించడం కుదరదని గట్టిగా నమ్ముతున్నా. ఇక్కడ ఉన్న బీసీలందరూ మమ్మల్ని నాయకత్వం వైపు నడిపించి మమ్మల్ని గెలిపిస్తే మేము తప్పకుండా అభివృద్ధి చూపిస్తామని మాటిస్తాం.